హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము 3 జూలై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. అయితే క్రిప్స్ మిషన్ ఏదైతే ఉందో విత్ రెఫరెన్స్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ క్రిప్స్ మిషన్ యొక్క ప్రపోజల్ ద్వారా ఏమంటున్నారంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వుడ్ హ్యావ్ మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటున్నారు. రైట్. సో ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు అంటున్నారు. రైట్. సెకండ్ పాయింట్ చూడండి. ఎనీ ప్రావిన్స్ ఏ ప్రావిన్స్ అయినా కూడా ఈ కొత్త కాన్స్టిట్యూషన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు అంటే బ్రిటన్తో సెపరేట్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవచ్చు రిగార్డింగ్ ఇట్స్ ఫ్యూచర్ స్టేటస్తో దాని గురించి సెపరేట్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవచ్చు బ్రిటన్తో అనేసి మెన్షన్ చేసి ఉంది. వీడియో పాజ్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్ అన్నారు కదండి. కాదండి, ఇట్ హ్యాస్ ఎలెక్టెడ్ మెంబర్స్ యాక్చువల్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. రైట్. సో సెకండ్ ఆప్షన్ ఒకటే కరెక్ట్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ స్పీషీస్ దట్ కెన్ ఎస్టాబ్లిష్ సింబయోటిక్ రిలేషన్షిప్స్ విత్ అదర్ ఆర్గానిజమ్స్? ఇక్కడ కొన్ని నేమ్స్ ఇచ్చారండి. వీటిలో ఏ స్పీషీస్ సింబయోటిక్ రిలేషన్షిప్ వేరే ఆర్గానిజమ్స్తో మెయింటైన్ చేయగలుగుతుంది, ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది అని అడుగుతున్నారు. సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏం లేదండి, ఈ ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మధ్యన రిలేషన్ ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ ఒక్క ఆర్గానిజం అయినా కూడా దాని నుంచి బెనిఫిట్ అవుతుంది అన్నమాట. రైట్. సో రెండింటి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే అట్లీస్ట్ ఒక్కటైనా బెనిఫిట్ అవుతుంది దాని నుంచి. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిడేరియన్స్, సెకండ్ ఫంగై, థర్డ్ వన్ ప్రోటోజోవా. ఈ మూడిట్లో ఏది అలా సింబయోటిక్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది అని అడుగుతున్నారు. రైట్. సో మూడు కూడా కరెక్టేనండి. రైట్. డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పీవైక్యూసే. ఇప్పటి వరకు మనం చూస్తున్న 3 క్వశ్చన్స్ కూడా పీవైక్యూసేనండి. రైట్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇండియా హ్యాస్ జాయిన్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ యాజ్ అ మెంబర్. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి ఇది. రైట్. సో మనం ఇండియా ఆల్రెడీ జాయిన్ అయింది మెంబర్ కింద. సెకండ్ వన్ చూడండి. ఇండియా ఈజ్ ఎ రిసోర్స్ రిచ్ కంట్రీ ఇన్ ఆల్ ద 30 క్రిటికల్ మినరల్స్ దట్ ఇట్ హ్యాస్ ఐడెంటిఫైడ్. మనము 30 క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉందో వాటన్నిటిలో కూడా వీఆర్ రిచ్ అనమాట. రిసోర్స్ రిచ్ కంట్రీగా ఇండియా ఐడెంటిఫై అవ్వబడింది అంటున్నారు. థర్డ్ పాయింట్ చూడండి. పార్లమెంట్ మన 2023లో పార్లమెంట్ మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేసింది. అమెండ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి మన క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా వాటిపైన ఆప్షన్ అంటే మైనింగ్ లీజ్ అండ్ కాంపోజిట్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది అనేసి ఎంపవర్ చేస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ని. రైట్. థర్డ్ పాయింట్ అది చెప్తోంది. రైట్. సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో మనం చెప్పాలి. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఒకసారి చూడండి. అక్కడ ఇండియాలో 30 క్రిటికల్ మినరల్స్ ఇండియాలో ఉంది అంటే మనము నిజంగానే రిసోర్స్ రిచ్ కంట్రీ అయితే చాలా బాగుండేది యాక్చువల్గా కదా. కానీ కాదండి, సెకండ్ ఆప్షన్ తప్పు. ఒక్కసారి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ABDలో కూడా సెకండ్ ఆప్షన్ ఉంది. రైట్. సో అవి తీసేస్తే సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్ 1 and 3 ఓన్లీ. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.